అందరికీ హాయ్ అండి. వేడి వేడి కమ్మని మినప బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. మేమైతే బజ్జీలే అంటామండి. కొందరు పునుగులని, బోండాలని అంటారు. ఎవరు ఏ పేరు పెట్టి పిలిచినా దాంట్లో కమ్మదనం, టేస్టు అస్సలు మిస్ అవ్వదండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. నైట్ అంతా పులవబెట్టిన ఇడ్లీ పిండిలోకి సన్నంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసుకోవాలండి. అల్లం ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇవన్నీ వేసి కలిపేసుకోవాలండి. ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువ వేసుకుంటే పంట కింద తగిలి చాలా బాగుంటుందండి. దాంట్లోకి ఒక 4 స్పూన్లు మైదా, 2 స్పూన్లు వరిపిండి వేసుకోవాలండి. తగినంత సాల్టు, ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకుని వీటినన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇంకా స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక ఇంకా బజ్జీలు వేసేసుకోవాలండి. చెయ్యిని తడుపుకుంటూ వేసుకుంటే కొంచెం షేప్ వస్తాయండి రౌండ్గానే. ఇంకా ఉల్లి ముక్కలు వేసాం కాబట్టి వెంటనే వేసేసుకోవాలి. అయితే నీరు వచ్చేసి పిండి లూజ్ అయిపోతుంది మళ్ళీని. ఇలా వేసుకున్న వాటిని మన స్టవ్ని మీడియంలో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ సమానంగా అన్నీ మంచి కర్రలు వచ్చేదాకా వేయించుకోవాలి. అలా వేయించినవన్నీ పక్కకు తీసేసుకుంటే మనం మినప బజ్జీలు, పునుగులో ఏ అయితే అది ఏ పేరు పెట్టి పిలుస్తాం అవి రెడీ అయిపోతాయి. ఇది ఏ చట్నీతో తిన్నా సూపర్ ఉంటుందండి.